డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి సారథ్యంలో ఆయన పిసిసి అధ్యక్షుడిగా 1989లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పూర్వరంగంలో టికెట్ల పంపిణీ కార్యక్రమం, ప్రచార కార్యక్రమం వీటన్నిటి జరుగుతున్న నేపథ్యంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. ఒకటి, యాక్చువల్ కంటెస్ట్ చేయడానికి చాలామంది వస్తున్న నేపథ్యంలో ఒకనాడు నన్ను అడిగాడు, జ్వాలా నువ్వు ఎక్కడి నుంచి కంటెస్ట్ చేస్తామని. నిజానికి నేను మరి ఎస్ అనుంటే ఏమయ్యేదో నాకైతే తెలియదు, కానీ ఎస్ అనలేకపోయినాను ఆ రోజుల్లో. ఇంకా అప్పటికి నాకు జస్ట్ 38 ఇయర్స్, 38-40 ఇయర్స్. రెండోది, అంత తొందరగా ఇంకా అప్పుడే చట్టసభలో అడుగు పెట్టాలా అన్న ఆలోచన కావచ్చు, లేకపోతే ఆలోచించుకుంటే శక్తి లేక కావచ్చు, కానీ మొత్తం పడుకుని నేను కంటెస్ట్ చేయలేదు. కానీ అప్పుడు కంటెస్ట్ చేసిన వాళ్ళల్లో నాకు బ్రదర్లా అవుతాడు వరుసకి కౌటూరు దుర్గప్రసాద్ అని చెప్పి ఖమ్మం నుంచి జలగం వెంకటరావు గారి కోటాలో అతనికి టికెట్ వచ్చింది. అప్పట్లో జలగం వెంకటరావు గారి క్యాండిడేట్స్ అందరినీ ఆయన ఎవరిని కూడా ఢిల్లీకి రానివ్వలేదు. మొత్తం ఆయన ఎవరికి చెప్పాడో వాళ్ళందరికీ ఇచ్చారు. అంత కోటా సిస్టమ్ లాగా ఉంటుంది. కాంగ్రెస్ వ్యవహారం చాలా గమ్మత్తుగా ఉంటుంది. అంటే బహునాయకత్వం, కేంద్రంలోనేమో ఏకనాయకత్వం. కేంద్రంలో మొత్తం అక్కడ రాజీవ్ గాంధీ ఎట్లా చెప్తే అట్లా ఏకాభిప్రాయం అంటే అక్కడ ఏకనాయకత్వం, ఏక వ్యక్తి అభిప్రాయమే ఏకాభిప్రాయం. అది ఇక రాష్ట్రాలకు వచ్చేటప్పుడు బహునాయకత్వం ఉండేది, ఒక నాయకుడు అంటూ ఉండేవాడు. చెన్నారెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా అయినప్పటికీ కూడా శివశంకర్ది కానీ, లేకపోతే జలగం వెంకటరావు గారిది, ద్రోణంరాజు గారి సత్యనారాయణ గారి ఆయనది, ఎక్కడెక్కడ నాయకులు ఆ క్లస్టర్స్లో వారి ప్రాబల్యాలు ఉన్నాయి. వాళ్ళ మనుషులకు వాళ్ళు టికెట్ ఇప్పించుకునేవాళ్ళు. సరే, అట్లా టికెట్ వచ్చిన వాళ్ళలో రామ్ భూపాల్ చౌదరి గారు ఒక ఆయన కర్నూలు నుంచి ఉన్నాడు, నాకు బాగా గుర్తుంది. ఇట్లా తెలిసిన వాళ్ళు చాలామంది టికెట్లు వచ్చినాయి బాగానే. ఈ ఎన్నికల దాంట్లో అంటే నా ప్రయత్నంగా నేను ఏం చేశానంటే, మా అమ్మాయి ప్రేమ ఉన్నది, యాక్చువల్గా ప్రేమమాలిని అని ఇప్పుడు టీవీ 9లో పనిచేస్తుంది. కొన్నాళ్ళు ఫ్రీలాన్స్ చేసింది, మొత్తం సీనియర్ జర్నలిస్ట్ తను. ఆ అమ్మాయికి పాటలు రాయటం, పాటలు పాడటం, మ్యూజిక్ కంపోజ్ చేయటం చాలా బాగా ఇష్టం. చిన్నతనం, అప్పుడు 18-19 ఏళ్ళు కూడా ఎక్కువ ఏజ్ కూడా లేదు. అయినా కానీ నేను అన్నాను, అమ్మ ఏమైనా మంచి పాటలు అంటే సినిమా స్టైల్లో పాటలు రాసి వాటికి మ్యూజిక్ కంపోజ్ చేసి ఎలక్షన్ క్యాంపెయిన్కి వాడచ్చు అంటే చాలా అద్భుతమైన పాటలు రాసింది అది. యాక్చువల్గా సినిమా పాటల స్టైల్లో రాసి, అప్పట్లో ఇంకా ఈ సీడీలు, ఈ డివిడీలు, ఈ చిప్స్ ఇవి రాలే. ఇంకా అంతా ఈ రేడియో క్యాసెట్స్ ఉండేవి, మన టేప్ రికార్డర్ క్యాసెట్స్ ఉండేవి. ఆ క్యాసెట్స్లోనే రికార్డ్ చేయించేవాళ్ళం. ఒక స్పూల్ ఉండేది, స్టూడియోలోకి వెళ్ళి స్పూల్లో రికార్డ్ చేసి బ్రహ్మాండంగా 10-12 పాటలు పాడింది. అది చెన్నారెడ్డి గారు దాన్ని రిలీజ్ చేసిన తర్వాత జిల్లాలకు అన్ని జిల్లాలకు పోయినాయి అవన్నీ కూడా. అప్పుడు అంతా కలిపి 5,000, 10,000, 20,000 కూడా కాలేదు, పెద్ద ఖర్చు కూడా ఎక్కువ కాలేదు. సో అదొకటి నాకు బాగా గుర్తుంది. సరే, మొత్తం ఎలక్షన్ జరిగినాయి, బ్రహ్మాండంగా కార్యక్రమం, ఎలక్షన్స్ ఇవన్నీ జరిగినాయి. ఎలక్షన్స్ జరిగిపోయిన తర్వాత నాకు రిజల్ట్స్ సీన్ ఇంకా నాకు బాగా గుర్తుంది. నేను అప్పటికి ఇంతకుముందే 2-3 ఎపిసోడ్స్లో చెప్పినట్టు ఆల్ ఇండియా రేడియో తాత్కాలిక కరస్పాండెంట్గా 40 రోజుల కరస్పాండెంట్గా ఉండటం వల్ల యాక్టివ్ జర్నలిజంలో ఉన్నట్టే లెక్క. అంటే రాజ్భవన్లో గవర్నర్ ఆధ్వర్యంలోని చేతనా సంస్థలో పనిచేస్తున్నప్పటికి కూడా యాక్టివ్గా జర్నలిజంలో ఉన్నట్టు లెక్క. ఆల్ ఇండియా రేడియో కరస్పాండెంట్గా అంటే దాదాపు అన్ని ప్రెస్ కాన్ఫరెన్సెస్కు వీటికి పోయే సౌలభ్యం ఉంటూ ఉండేది. సరే, ఎలక్షన్స్ అయినాయి, రిజల్ట్స్. ఐ థింక్ రిజల్ట్స్ అప్పుడు నేను మామూలుగా మిగిలిన జర్నలిస్టులు లాగానే నాకు అక్రెడిటేషన్ కూడా ఉండటం వల్ల ఈ హైదరాబాద్లో ఈ బూత్స్లో తిరగడానికి ఎప్పుడేం జరుగుతుందో కనుక్కోవడానికి ఇవన్నీ చాలా అద్భుతంగా ఎలక్షన్ ప్రాసెస్ అవన్నీ ఫాలో అయినాను. ఇక రిజల్ట్స్ టైం ఆసనం అయింది. ఆ రోజు నాకు బాగా గుర్తుంది, సెక్రటేరియట్లో కూర్చున్నాం మేమందరం. దాదాపు చెన్నారెడ్డి గారు గెలవబోతున్నారు అనేటువంటిది ఆ నోట ఈ నోట పాగినప్పటికి కూడా కొంతమంది వ్యక్తులు మటుకు ఇంకా తప్పకుండా ఎన్టీ రామారావు గెలుస్తాడని అభిప్రాయంతో ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఎన్టీ రామారావు మీద అభిమానం ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు కానీ, వాళ్ళకి ఇది నమ్మశక్యం కానటువంటి ఒక పచ్చి నిజం. ఆ నేపథ్యంలో సెక్రటేరియట్లో జరుగుతుంటే చెన్నారెడ్డి గారు తప్పకుండా అధికారంలోకి వస్తారని నమ్మిన వాళ్ళు ఏదో పెద్ద ప్రజాస్వామ్యం వచ్చినట్టు ఆ సెక్రటేరియట్ గేట్లన్నీ
బార్లాగా తెరిచినట్టు అనిపించే వాళ్ళకు వచ్చి అక్కడ కూర్చొని ఆ కౌంటింగ్ రిజల్ట్స్, ఆ రోజు రిజల్ట్స్ అన్నీ సెక్రటేరియట్లో బలలేసి అనౌన్స్ చేస్తుండేవాడు. ఎప్పటికప్పుడు ఏ కాన్స్టిట్యూన్సీలు ఎవరు గెలిచారు ఏంటి, ఇంత ఫాస్ట్గా రాకపోయాయి రిజల్ట్స్. పైగా బ్యాలెట్స్ ఇంకా ఈవీఎంస్ అవన్నీ రాలే అప్పటికి. రిజల్ట్స్ వచ్చి అనౌన్స్మెంట్ అయ్యి కాంగ్రెస్ గెలుస్తున్నదంటే అదొక రకమైనటువంటి బ్రహ్మాండమైన పెద్ద చేంజ్ రాబోతున్నట్టు ఫీల్ అయ్యారు చాలామంది. పాత్రికేయ మిత్రులు ఫీల్ అయ్యారు, జనరల్ పబ్లిక్ ఫీల్ అయింది. అంత జనరల్గా రేడియోలోనే అనౌన్స్మెంట్స్ ఎక్కువ, ఇంకా దూరదర్శన్ ఒకటి వచ్చింది కానీ మొత్తం రేడియో అనౌన్స్మెంట్స్ అవన్నీ. సో నాకు ఇంపార్టెన్స్ కూడా ఉండేది ఆ రోజుల్లో, ఎందుకంటే రేడియో కరెస్పాండెంట్గా అనౌన్స్మెంట్స్ ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్స్ చేయడంలో కానీ చెప్పడంలో కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. సరే వచ్చేసినాయి, రిజల్ట్స్ వచ్చేసినాయి. బై ఈవినింగ్ లేదా నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా 194 సీట్స్. చెన్నారెడ్డి గారు ఎట్లయితే చెప్పుకుంటూ వస్తున్నాడో 194 194 194 అని చెప్పి ఎగ్జాక్ట్గా 194 సీట్స్ అవుట్ ఆఫ్ 294లో 194 సీట్స్ ఆయన నాయకత్వంలోని కాంగ్రెస్, ఇందిరా కాంగ్రెస్ పార్టీకి వచ్చేసినాయి. ఇక తర్వాత ఏమిటి, కాంగ్రెస్ చాలా ఒక గమ్మత్తైనటువంటి పార్టీ. ఆ పార్టీ బహుశా అజరామరమైన పార్టీ అని కూడా చెప్పొచ్చు. దానికి ఇన్ని జరిగినా, ఎన్ని సంవత్సరాలైనా, ఈ 70 ఏళ్ళైనా ఇప్పటికి కూడా కాంగ్రెస్ను పూర్తిగా ఎలిమినేట్ చేయడం అనేటువంటిది సాధ్యపడినటువంటి పార్టీ అని చెప్పడంలో మటుకు ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఇప్పటికీ నేను ఐ కెన్ డెఫినెట్లీ సే దట్ ఇట్ హ్యాజ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్. ఎప్పటికైనా ఎగ్జిస్టెన్స్ దానికి ఉన్నటువంటి పార్టీ అది. అప్పుడు కూడా అది ఇక్కడ నార్మల్గా ఏ రాష్ట్రంలో అయినా సరే అంతకుముందున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ప్రాంతీయ పార్టీలు వచ్చిన రాష్ట్రంలో మళ్ళా జాతీయ పార్టీ అధికారంలోకి రావటం అంటూ అంతవరకు జరగలేదు, నాకు గుర్తున్నంతవరకు జరగలేదు. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ అధికారంలోకి, అది కూడా ఎన్టీ రామారావు లాంటి ఒక గొప్ప కరిష్మాటిక్ లీడర్ నాయకత్వంలో వచ్చినటువంటి ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని మళ్ళా ఒక జాతీయ పార్టీ ఓడగొట్టడం అనేటువంటిది అప్పట్లో చరిత్ర అది. ఆ తర్వాత చరిత్ర మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు కూడా తిరగరాశారు. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. మొత్తం మటుకు రిజల్ట్స్ వచ్చేసినాయి. చెన్నారెడ్డి గారు నాయకత్వంలో కాంగ్రెస్ బ్రహ్మాండమైన సీటు సంపాదించింది. వాట్ నెక్స్ట్ అంటే కాంగ్రెస్ పార్టీలో నిర్ణయం ఎక్కడ జరుగుతుందంటే ఢిల్లీలో నిర్ణయం జరుగుతుంది. ఎవరు ముఖ్యమంత్రి కావాలి. సాధారణంగా పిసిసి అధ్యక్షుడి హోదాలో ఎన్నికలు లీడ్ చేసి ఎన్నికలు గెలిపించిన వాళ్లే కావాలి. కానీ అట్లా ఉండదు, పోటీ ఉంటుంది. ఆ పోటీలో ఇక్కడ చాలామంది పోటీదారులు ఉన్నారు. ఎన్ జనార్దన్ రెడ్డి గారు ఒక ఆయన ఉన్నారు, నాదెళ్ల భాస్కరరావు గారు ఉన్నారు. వీళ్ళంతా కూడా మాకు కావాలంటే మాకు కావాలి, గెలవాలి, మేమే కావాలనేటువంటి వాళ్ళు ఉన్నారు. రాజశేఖర రెడ్డి అఫ్కోర్స్ ఇంకా అప్పటికి యూత్లో ఉన్నప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి వాజ్ ఆల్సో ఏ ప్రామినెంట్ లీడర్, పార్లమెంట్ మెంబర్గా గెలిచేటప్పటికి. ఈ నేపథ్యంలో ఎవరు డిసైడ్ చేయాలి, ఎట్లా చేయాలంటే మొత్తం వరకు ఢిల్లీ నుంచి వీళ్ళు వచ్చేసారు. దాన్ని ఏమంటారంటే అబ్జర్వర్స్ అంటారు వాళ్ళు. నాకు గుర్తున్న ఎన్డి తివారీ, జీకే మోపనార్, మరి భగత్ వచ్చాడో ఎవరు వచ్చారు, మొత్తం ముగ్గురు వచ్చారు. ఎవరు ఈ ముగ్గురు వాళ్ళు రాజ్భవన్ విడిదేమో, రాజ్భవన్ విడిది. మొత్తం గవర్నర్ యొక్క ఇండైరెక్ట్ హెల్ప్ అంతా ఉన్నది, కానీ మొత్తం ఓపెన్గా పార్టీ సపోర్ట్ ఇట్టాడు చేయకూడదు కదా అది. సో వీళ్ళ ముగ్గురు వచ్చి రాజ్భవన్లోనే ఐ థింక్ గెస్ట్ హౌస్లో కూర్చొనే, ఎందుకంటే వీళ్ళు కేంద్ర మంత్రులు కూడా అప్పుడు చర్చలు జరిపినట్టుంది. ఆ చర్చలు జరుపుతున్న సందర్భంలో నాకు బాగా గుర్తుంది, ఎవరిని చేయాలి ఏంటి అని అంటే క్యాంపులు పెట్టుకున్నారు. ఆ క్యాంపులు పెట్టుకుంటే చెన్నారెడ్డి గారి క్యాంపుకు వాస్తవంగా చెప్పాలంటే ఎక్కువ మంది రాలేదు. చెన్నారెడ్డి గారి క్యాంపుకి వచ్చిన వాడు కూడా పేర్లు కూడా గుర్తున్నాడు నాకు. మా అప్పట్లో పాలేరు ఎమ్మెల్యే చేసిన సంభాని చంద్రశేఖర్ క్యాంపులోనే ఉన్నాడు. కర్నూలు రాంభూపాల్ చౌదరి గారు చనిపోయినారు, ఆయన రాంభూపాల్ చౌదరి గారు. ఇలాంటి వాడు ఇక్కడ క్యాంపులు, అటు భాస్కరరావు గారి క్యాంపు ఉంది, జనార్దన్ రెడ్డి అన్ని క్యాంపులు ఉన్నాయి. సరే క్యాంపుల్లో ఎక్కువ మంది ఉన్నారా తక్కువ మంది ఉన్నారా అనేది కూడా ప్రధానం కాదు. ఢిల్లీ నాయకత్వం ఎవరు నిర్ణయించింది, ఆ నిర్ణయించడానికి ఏం చేయాలి, ఇక్కడ కూర్చోబెట్టి అందరినీ పిలిచి ఒక్కొక్క ఎమ్మెల్యే పిలిచి మాట్లాడటం, నీ అభిప్రాయం ఏంటి, అభిప్రాయం ఏంటి, ఇదంతా ఆడటం. ఈ తమాషా అంతా జరుగుతుంది. తమాషా అంతా జరిగిన తర్వాత చివరికి మొత్తం మటుకు నాకు బాగా గుర్తుంది, రాజ్భవన్లోని ఈ చర్చ ఎంత జరుగుతుంటే నాదెళ్ల భాస్కరరావు గారు నాకు కలిసి జ్వాల నువ్వు అనుకున్నట్టే చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అవుతున్నాళ్లే, డిసైడ్ అయిపోయింది నాకు చెప్పారు వాళ్ళు అన్నాడు. సరే మంచిదన్నాను. అంటే భాస్కరరావు కూడా కంటెస్టెంటే కానీ ఐ థింక్ ఆయన, ఐ డోంట్ థింక్ హీ వన్ యాజ్ అన్ ఎమ్మెల్యే కాలేదనుకుంటాను.
బట్ కాకపోయినా కానీ వాజ్ కంటెస్టెంట్. సరే జనార్దన్ రెడ్డి గారు మటుకు చాలా సీరియస్ కంటెస్టెంట్. ఎందుకంటే ఆ తర్వాత చెన్నారెడ్డి గారు 1 year తర్వాత నెక్స్ట్ ముఖ్యమంత్రి అయింది జనార్దన్ రెడ్డి గారు యాక్చువల్గా. సరే అల్టిమేట్లీ ఇట్ వాజ్ డిసైడెడ్ దట్ చెన్నారెడ్డి గారు కావాలి. ఒక చెన్నారెడ్డి గారి అయిన తర్వాత పూర్తిగా ఆయన మంత్రివర్గ కూర్పుగా ఆయనకు స్వేచ్ఛ ఉంటుందా? ఉండదు. మళ్ళీ మంత్రుల్లో కూడా ఎవరు ఉండాలి ఏంటి పైనుంచి ఒక్కొక్కడికి ఒక్కొక్క గాడ్ ఫాదర్. ఇంతకుముందే నేను 2-3 ఎపిసోడ్స్లో చెప్పినట్టు ఒక్కొక్కడికి ఒక గాడ్ ఫాదర్ ఉన్నారు. అలా మంత్రి పదవి కోరుకుంటున్న వాళ్ళల్లో ఈ చిత్తరంజన్ దాస్ ఒకటి నాకు బాగా గుర్తుంది. ఈ చిత్తరంజన్ దాస్ని ఎన్డి తివారీకి, జీకే మూపనార్కి రాజ్భవన్లో కుముద్బెన్ జోషి ఇంట్రడ్యూస్ చేసిన సందర్భంలో నేను ఉన్నాను. యాక్చువల్గా అంటే నేను ఇప్పుడు చెప్పుకుంటే బాగుండదు, కానీ చిత్తరంజన్ దాస్ని ఇంట్రడ్యూస్ చేయమని నేను రిక్వెస్ట్ చేశాను మేడం చెప్పటం. చిత్తరంజన్ దాస్ ఇది జైంట్ కిల్లర్, ఎన్టీ రామారావుని ఓడించేది తప్పకుండా మంత్రివర్గంలో ఉండాలని నాకు చెప్పడం, మంత్రివర్గంలో ఆయన తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంలో చిత్తరంజన్ దాస్కు ఇక్కడ గాడ్ ఫాదర్ ఎవరంటే మల్లు అనంతరాములు. నాగర్ కర్నూలు ఎంపీకి గెలిచాడు మల్లు అనంతరాములు. సో మల్లు అనంతరాములు కూడా పట్టుకున్నాడు. సరే చెన్నారెడ్డి గారికి నేను కూడా ఒక మాట అన్నాను అనలేదు, అనే ఉంటాను. చిత్తరంజన్ దాస్ ఇస్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ ఇప్పటికి, ఈవెన్ టిల్ టుడే. మల్లు అనంతరాములు వాజ్ స్టేయింగ్ ఇన్ వాడు గెస్ట్ హౌస్లో ఉన్నాడు. ఆ గెస్ట్ హౌస్లో చిత్తరంజన్ దాస్ని తీసుకెళ్ళి మంత్రి పదవి అంటే అప్పుడేదో మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇస్తా అన్నట్టు చెన్నారెడ్డి గారు. ఈయన క్యాబినెట్ పోర్ట్ఫోలియో కావాలని అడుగుతున్నాడు. మొత్తం చివరికి అల్టిమేట్లీ ఈ వాజ్ టేకెన్ యాజ్ మినిస్టర్ ఆఫ్ టూరిజం మినిస్టర్ తీసుకున్నాడు. ఆయన కొంత అలిగాడు, నసిగాడు. మొత్తం మటుకు హీ బికేమ్ ఏ మినిస్టర్ ఇన్ ది చెన్నారెడ్డి క్యాబినెట్. పాపం మంత్రివర్గంలో సో స్థానం దొరుకుతున్న ఆశపడ్డ వాళ్ళు రాంభూపాల్ చౌదరి గారు ఉన్నాడు, సంభాని చంద్రశేఖర్ ఉన్నాడు, చాలామంది ఉన్నారు. చాలామందికి రాలేదు కూడా. సరే ఎన్ జనార్దన్ రెడ్డి వీళ్ళందరికీ గాడ్ ఫాదర్స్ ఉన్నారు. ఎన్ జనార్దన్ రెడ్డి బికేమ్ ద రెవెన్యూ మినిస్టర్. సో ఈ విధంగా అయింది. అయిపోయిన తర్వాత మొట్టమొదటి మంత్రివర్గ సమావేశం సెక్రటేరియట్లో జరిగిన నాడు, సమావేశం అయిపోయిన తర్వాత క్యాబినెట్ బ్రీఫింగ్ చెన్నారెడ్డి గారు చేస్తున్న నేపథ్యంలో నేను కూడా ఆల్ ఇండియా రేడియో కరస్పాండెంట్గా ఆ బ్రీఫింగ్ అటెండ్ అయ్యి బయటకు వస్తుంటే చెన్నారెడ్డి గారు ఏం జ్వాల కలవలేదు ఏందన్నాడు. అంటే కలవడం కష్టం కదా సార్ కొంచెం అన్నాను. అదేం లేదని పరమహంస టేక్ కేర్ ఆఫ్ జ్వాల అన్నాడు, వెళ్ళిపోయినాడు. అయిపోయిన తర్వాత నేను ఏం చేయాలి టేక్ కేర్ ఆఫ్ జ్వాల అంటే పరమహంస గారికి నా గురించి ఇంకా పెద్దగా తెలియదు అప్పటికి. ఎప్పుడో బండారు పర్వతాలరావు గారి దగ్గర పరమహంస గారిని కపుల్ ఆఫ్ టైమ్స్ కలిశాను తప్ప నేను చెన్నారెడ్డి గారి దగ్గర పోవటం రావటం, ఈ బ్యాక్గ్రౌండ్ ఎలక్షన్స్ ఇవన్నీ ఆయన తెలియదు. చెన్నారెడ్డి గారు ఏం చేశాడంటే 1978-80 మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న రోజుల్లో ఆయన దగ్గర ఎవరెవరైతే కార్యదర్శిగా ఉన్నారో, సహాయ కార్యదర్శిగా ఉన్నారో, లేకపోతే పిఎస్లు వాళ్ళందరినీ మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా అందరిని తీసుకున్నాడు. పిఆర్ఓగా బండారు పర్వతాలరావు గారు చేశాడు ఆయన దగ్గర. ఆయన్ని మటుకి అప్పటికి తీసుకోలేదు. మరి ఎవరిని తీసుకుంటారు ఏంటనేది ఒక $1 million క్వశ్చన్ అయిపోయింది మొత్తం జర్నలిస్ట్ సర్కిల్లో. పిఆర్ఓ ఎవరు కాబోతున్నారు ఎంతోమంది ఆశ పెట్టుకున్నారు జర్నలిస్టులు, సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు ఉన్నారు, పిఆర్ఓలుగా అక్కడక్కడ పనిచేస్తున్న ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళే నేను క్లోజ్ అంటే నేను క్లోజ్ వాళ్ళు అవుతారనుకున్నారు పాపం. మరి ఏమవుతున్నారు ఎవరైతున్నారు ఇంకేం అర్థం కాని నేపథ్యంలో ఈ మాట పరమహంస గారు అన్నారు. పరమహంస గారితో చెన్నారెడ్డి గారు చెప్పారు. నేనేమో ఏం చేయాలి పరమహంస గారు అడిగితే చూద్దాంలే అన్నారు. అయిపోయిన తర్వాత ఐ థింక్ దట్ ఈవినింగ్ ఆర్ నెక్స్ట్ డే అదంతే ఆగిపోయింది. నాకు చెన్నారెడ్డి గారి ఇంటి నుంచి ఫోన్ వచ్చిన తర్వాత అప్పట్లో ఈ సెల్ ఫోన్లు అవి లేవు. నేను రాజ్భవన్లోనే ఉంటున్నాను ఇంకా అప్పటికి. ఫోన్ వచ్చి ఏమైనా కలవలేదు నువ్వు రా అన్నాడు. అంటే కొంచెం ఇప్పుడు మీరు సీఎం గారు కదా సార్ రావటం కష్టం, ఇంట్లో సెక్యూరిటీలు అవన్నీ ఉంటాయి. ఏం లేదు రేపు మార్నింగ్ 8:30-9 కల్లా వచ్చేస్తాయి అన్నాడు. నేనేమో ఐ వాజ్ అన్డిసైడెడ్. అంటే ఏం చెయ్యాలి, నాకు పదవి పోవాలన్నా వద్దా పోకూడదా, నాకు 40 years, కొంచెం షార్ట్ టెంపరు, నేను ఒక ముఖ్యమంత్రి గారు లాంటి వారి దగ్గర పని చేయగలుగుతానా పని చేయలేనా, నాకున్న అనుభవం ఎంత, ఇవన్నీ నేను ఎస్టిమేట్ చేసుకుంటూ కూర్చున్నాను నేను. సరే పొద్దున్నే 8:30-9కో 9:30కో వెళ్ళాను. అన్నట్టే ఆయన నా పేరు అక్కడ చెప్పినట్టుంది, గేట్లు తీశారు వాళ్ళు మంచిగా.
సరాసరి తీసుకెళ్ళారు, మేడం మీద తీసుకెళ్ళారు. ఇంకా చెన్నారెడ్డి గారు రెడీ కాలేదు, ఇంకా ఆయన ముఖ్యమంత్రి గారు రెడీ కాలేదు ఇంకా. ఐ థింక్ ఈ జస్ట్ గాట్ అప్ అండ్ హీ వాజ్ ప్రాబ్లీ ఆన్సరింగ్ హిస్ నేచర్ కాల్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, గెటింగ్ రెడీ. ఈ లోపల వాళ్ళ అబ్బాయి రవీందర్ రెడ్డి బయటకు వచ్చేసి, నాయన నిన్ను, వాళ్ళ నాన్నగారు ఏదో అంటారు, నాయన నిన్ను పిఆర్ఓ గాను తీసుకుందాం అనుకుంటారంటే నేను అన్నా కదా, నేనే చెప్పాడే కాదు ఏం లేదు, డాడీ డిసైడ్ చేసుకున్నారు, మీరు పిఆర్ఓ అన్నారు. నేను ఏం చెప్పకపోయినా వెళ్ళలేదు, వాళ్ళు ఆగింది. ఈ లోపల ఒక అరగంటకో గంట తర్వాతను సీఎం గారు మరి చెన్నారెడ్డి గారు బయటకు వచ్చారు. బయటకు వస్తూనే ఏం చేశారంటే, ఆయన చేతిలో ఒక లెటర్ ఉంది. అది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు ఆయనకు ఒక 4-5 రోజుల క్రితం పంపించిన లెటర్ ఏంటంటే, వాళ్ళు ఏదో ఒక యాన్యువల్ డేనో ఏదో సమ్ ప్రోగ్రామ్ జరుపుకుంటున్నాం, దానికి ఒక మెసేజ్ కావాలని చెప్పేసి ఒక లెటర్ ఇచ్చారు. బయటకు వచ్చి, జ్వాలా యూ డ్రాఫ్ట్ ఎ మెసేజ్ ఫర్ దిస్ లెటర్ అంటే నేను చెప్పబోయినాను ఏదో, నో డిసైడెడ్ యు ఆర్ మై పిఆర్ఓ, వెళ్ళిపోమన్నాడు. సార్ నేను చెప్పి, నో ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, నీ కమిట్మెంట్స్ అన్ని నేను ఐ విల్ టేక్ కేర్ ఆఫ్, నో ప్రాబ్లం అన్నాడు. ఇంక నేను జవాబు ఏం చెప్పలేదు, వెళ్ళి దానికి ఒక డ్రాఫ్ట్ తయారు చేసి తీసుకెళ్ళాను. చూశాడు దాన్ని, ఇన్సిపియంట్ అనే మాట వాడాడు. అసలు నేను ఇంగ్లీష్ డిక్షనరీలో ఇన్సిపియంట్ అనే వర్డ్ నేను అంతవరకు వెళ్ళలేదు. దట్ వాజ్ గ్రేట్. చెన్నారెడ్డి వాజ్ ఎ గ్రేట్ మ్యాన్. అంటే హీ వాజ్ అప్రిషియేటింగ్ మీ. యాక్చువల్లీ నేను అనుకున్నాను ఇది బాగలేదని అంటున్నారేమో అనుకున్నాను నేను. ఇన్సిపియంట్ అనే వర్డ్ అంటే సరిగా రాలేదనే ఇన్సిపియంట్ అని అన్నాడు. అని నేను పోయినాను, ఏం చూస్తే అన్ని బాగానే ఉన్నాయి, మళ్ళీ తీసుకెళ్ళి ఇచ్చేసి ఎక్సలెంట్ అన్నాడు. టచ్ వుడ్ అండ్ గాడ్ ప్రామిస్, నేను మళ్ళీ చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి వెళ్ళేంత వరకు కూడా నేను ఎన్ని లెటర్స్ ఆయనతో సంతకం పెట్టించానో, ఎన్ని మెసేజ్ సంతకం పెట్టించానో, ఒక్కనాడు కూడా, ఒక్క డ్రాఫ్ట్ కూడా, ఒక్క అక్షరము కూడా చెన్నారెడ్డి గారితో అంత కాన్ఫిడెన్స్ నా మీద ఉంచి ఆయన సంతకాలు పెట్టేవాడు. నిజంగా ఐ వాజ్ వెరీ ఫార్చునేట్, ఐ వాజ్ వెరీ లక్కీ. ద హోల్ 1 year నెవర్ ఎవర్ ఇట్ హ్యాపెండ్ దట్ ఈ వర్డ్ ఎందుకు వచ్చింది, ఈ కామా ఎందుకు వచ్చింది, ఈ ఫుల్ స్టాప్ ఎందుకు వచ్చింది అని చెప్పి ఎప్పుడు అడగలేదు. లెక్కలేనన్ని మెసేజ్లు తీసుకెళ్ళేవాడిని, లెక్కలేనన్ని లెటర్స్ తీసుకెళ్ళేవాడిని. నేను రాసే ప్రెస్ నోట్స్ కానీ ఎన్నడూ అబ్జెక్ట్ చేయలేదు, ఏం లేదు, నథింగ్ ఎక్సెప్ట్ ఎట్ ద ఎండ్ స్లైట్ అబరేషన్ వచ్చినప్పుడు లిటిల్ బిట్ విచ్ ఐ వుడ్ ప్రాబ్లీ ఆ అకేషన్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అది కూడా తప్పు పట్టలేదు, బట్ దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఈ విధంగా మెసేజ్ సంతకం పెట్టడం అయిపోయింది. ఫార్మల్లీ నేను ఆల్మోస్ట్ దట్ వాజ్ ఐ థింక్ అరౌండ్ నవంబర్ ఎండ్, ఎలక్షన్స్ జరిగిన వారం 10 రోజులకే నేను నెక్స్ట్ డేనో థర్డ్ డే నాడు సెక్రటరియట్ పోయిన తర్వాత పరమహంస గారు మీరే వెళ్ళి కలవండి అన్నాడు. అంటే పరమహంస గారు నన్ను టెస్ట్ చేశాడు, వెదర్ ఐ విల్ బి ఏబుల్ టు మీట్ ది చీఫ్ మినిస్టర్. అంటే నేను డోర్ తీసుకున్నాను, డోర్ పోయినాను, వచ్చాను సార్ అన్నాను. వెంటనే పరమహంస గారిని పిలిచాడు, ఇమ్మీడియట్లీ డిక్లేర్ చేయమన్నాడు. నా జివో కూడా ఇష్యూ అయిపోయింది. 4,500 రూపీస్ శాలరీ. ఆ రోజుల్లో డైరెక్టర్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్కు వాట్ ఎవర్ శాలరీ వాజ్ గెటింగ్ ఇట్, ఆల్మోస్ట్ ద సేమ్ శాలరీ వాజ్ ఆఫర్డ్ టు మీ ఆన్ ఎ కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ 1 year. Thus, I became PRO to Chief Minister of United Andhra Pradesh, Dr. Marri Channareddy, at a very, very young age, when every journalist వాడు ఏమిటిది లెటర్స్ రైటర్ రాసుకునేటువంటి వాడిని తీసుకుని వచ్చి చెన్నారెడ్డి గారు పిఆర్ఓ చేశారు. మనం అందరం ఏమిటి అనుకుంటున్న నేపథ్యంలో నేను అయిన తర్వాత బిగినింగ్కి ఏం చేసాము ఏమిటి అనేటువంటిది నెక్స్ట్ ఎపిసోడ్లో.